తమ్ముడు రారా, ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఏంటిది సోంపాపిడియా? ఎందుకురా, నేనన్నా మీ బావన్నా నీకు అంత ఇష్టం? చూసారా అండి, మా తమ్ముడు మన కోసం 6 కేజీ సోంపాపిడి తీసుకొచ్చాడు. మనం అంటే ఎంత ఇష్టమో మా తమ్ముడికి. రారా లోపలికి రా. నీకు ఇష్టమని చికెన్ ఫ్రై మటన్ కర్రీ చేశా. ఎలా ఉన్నాయో తిని చెప్పు. బావా వాళ్ళ ఉపవాసం రా. బావకు పప్పు ఉందిలే, నువ్వు తిను. ఏంట్రా, ఖర్చులకు డబ్బులు కావాలా? ఎంత? 25,000. నిన్నే మీ బావకు జీతం పడింది, ఇస్తారులే. ఏమండి, మా తమ్ముడు ఖర్చులకు డబ్బులు కావాలంట. ఓ 30,000 వాడికి ఫోన్పే చేయండి. ఇది అడగటానికి మొహమాట పడుతున్నావారా? మన బావే కదా. ఒరే తమ్ముడు, ఇచ్చుడు, మీ బావి కొత్త షర్ట్లు కొనుక్కున్నారు. నీకు నచ్చిందా? అది తీసుకో. మీ బావ కొంటారే గాని అన్నీ వేసుకోర్రా. నీకేం నచ్చితే అది తీసుకో. ఎక్కడికి రా? ఫ్రెండ్ని కలవటానికా? దానికి క్యాబ్ ఎందుకు? బావ కారు తీసుకెళ్ళు. బావ బండి వేసుకెళ్తారులే వాళ్ళకి, లేకపోతే క్యాబ్ బుక్ చేసుకుంటారు. నువ్వు కారు వేసుకెళ్ళు. కాఫీలో షుగర్ ఎక్కువైందా? మా వాడు అలా తీగా ఉంటేనే తాగుతాడు. ఏరా తమ్ముడు, నీకు సరిపోయిందా షుగరు? చెప్పానా? అయినా అలా తీగా ఉంటేనే బాగుంటుంది కాఫీ. ఇవాళ తాగేయండి. ఎప్పుడు వచ్చినా 2 రోజులు కూడా ఉండవు నువ్వు నీ ఏదో మొహమాటం. సరేలే, ఇదిగో ఇందులో మీ బావయ్య కొన్ని కొత్త బట్టలు, వాటితో పాటు వాచీలు, ఇంకా కొన్ని సామాన్లు నేను వాడుకోవటానికి. వాడుకో. ఇంకా ఇదిగో మీ బావ క్రెడిట్ కార్డు. ఇది తీసుకుని ఏం మొహమాట పడకుండా నీకు ఎలాంటి ఖర్చులున్నా వాడుకో. మన బావేరా.